ఈ వీడియోలో కనిపిస్తున్న సిగరెట్ నిజమైనది కాదు, కేవలం పేపర్తో చేయబడింది మాత్రమే గుర్తించాలి. మరియు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం కల్పితం మాత్రమే. పూర్వం బలభద్రపురం అనే గ్రామం ఉండేది. అక్కడ నిధులు, విలువైన వజ్రాలు ఉండేవి. అనుకోకుండా ఒకరోజు నల్లటి మేఘాలతో ఊరు అలకడిలా మారింది. దిక్కుతోచని పరిస్థితిలో ఊరంతా ఆ మహాశివుణ్ణి పూజించారు. సమస్య పరిష్కరింపబడింది. కానీ ఆ వజ్రాలను తమ వశం చేసుకొని ఈ భారత ఖండాన్ని నాశనం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ వజ్రాలు దుష్టశక్తి బారిన పడకుండా కాపాడడానికి ఆ మహాశివుడు చేసే ప్రయత్నమే ఈ శివతాండవ్. ఈ కథ ఎలా మొదలైంది? ఇంకెంతమంది బలవుతారు? ఈ కథ అర్థం కావాలంటే 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మూసివేసిన గుడిని తెరిచిన రోజు ఒక మహా సంగ్రామం ఏర్పడింది. అది ఊహించని పరిణామాలకు దారితీసింది. నువ్వు వెతుకుతున్న ఆ మణి ఎక్కడుందో నాకు తెలుసు. ఆ మణితో పాటు విలువైన వజ్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ నిధి దొరికిన వెంటనే నువ్వు అనుకునేది సాధించవచ్చు. కానీ ఆ మణిని ఒక్కడు దక్కించుకున్నాడు. ఆ మణి వాడి చేతిలో ఉన్నంత వరకు నీ ఆటలు సాగవు. ముందు వాడిని అంతం చెయ్యాలి.
హాయ్ రా మామ. మామ అంత మంచిదేనారా? అంత మంచిదేరా. అరే మనోజ్ ఏంద్ర కనిపించలేడు 2 రోజుల నుంచి. వాడేటి పోతారా, ఇంట్లోనే ఉంటాడు. ఫోన్ చేస్తే వన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంద్రా? అరే ఊర్లో ప్రతి ఆదివారం ఎవడో ఒకటి చనిపోతుండట కదరా, అది నిజమేనారా? అరే అవునరా, ఊళ్ళో ఏమో అవుతుందంటరా. ఊర్లో చేతబడులు కూడా ఎక్కువ అవుతున్నాయిరా. అరే ఈ రోజులో కూడా అవి నమ్ముతారా రా? వాటిని లైట్ తీసుకోవాలరా. సరే పోతున్నారా, బయట పని ఉంది. అరే ఊర్లో ఏమో అవుతుందిరా. ఇతడి పేరు హిమాంశు. ప్రతి అమావాస్యకి ఊరి చివర ఉన్న గుడిలో దీపం పెట్టే ఏకైక యోధుడు. దీపం పెట్టడం వల్ల ఊరిలో తాంత్రిక ప్రయోగాలు తగ్గుతాయని ఇతని నమ్మకం. రుద్ర, ఇతడు మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి. అతని కంట పడితే చావడమే కానీ బ్రతకడం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే బలభద్రపురం నేలే రాక్షసుడు. పులితో ఆట, ఇర్ఫాన్తో వేట, రెండు ఒకటే. హలో. అరే మామ, ఊరవుతల బండల కాడ మనోజ్ గాడి చచ్చిపోయినట్రా. అమ్మా నాన్న ఇన్నాళ్ళు అన్నా తోడై ఉన్నావు, కాచే కన్నై మాకై ఇన్నేళ్ళు ఎన్నో కలలే కన్నావు. ఈ బంధం పంచ ప్రాణాలు నమ్మేదెలా నువ్వు లేవని, కొనసాగే నిండు నూరేళ్ళు పూరించేదెలా నువ్వు లేని లోటుని. లాలిజో లాలిజో లాలిజో. ఇదేంటి? ఇది నిధికి సంబంధించిన మ్యాప్.
ఒక్కసారి అడవిలోకి అడుగు పెట్టాక దారి దానంతలదే మూసుకుపోతుంది. మరి బయటికి రావడం ఎలా? ఒక్కసారి నిధి చేతికి చిక్కితే దారి దానంతలదే దొరుకుతుంది. కానీ ఈ పని 10 రోజులలో పూర్తి కావాలి. నేను చూసుకుంటా. హలో, చెప్పురా. అర్జెంటుగా హనుమాన్ గుడి కాడికి రా. వస్తున్నా. అరే మనోజ్ గాడేంద్రా ఉన్నట్టుండి ఒకటేసారి చచ్చిపోయిండు. ఊళ్ళో ప్రతి ఆదివారం ఎవడో ఒకరు చనిపోతుండ్రా. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మనోజ్ గారి దగ్గర దాకా వచ్చింది. ఇలా చూసుకుంటుంటే ఊర్లో అందరు బలవుతారు, రాకరికి నువ్వు నేను కూడా. నువ్వు చెప్పిన మాట నిజమే అయితే రేపు కూడా ఎవరో చనిపోతారురా. ఖచ్చితంగా మనోజ్ గాడు చేతబడి వల్లనే చచ్చిపోయాడు. ఈరోజు ఖచ్చితంగా రాత్రి వెళ్ళి చేతబడి చేస్తూ పట్టుకోవాలిరా. కానీ తెల్లారితే ఆదివారం అమావాస్య. కానీ ఈ ప్రయత్నంలో ఎవరి ప్రాణాలన్నా పోవచ్చు. ఈ ప్రయత్నానికి నువ్వు సిద్ధమేనా? పద వెళ్దాం. అరే ఇదేరా ప్లేస్, ఇక్కడనే చేతబడులు జరుగుతాయి. అరే మనం దిగి చెట్టుని కుండి చూద్దాం పారా. అరే ఈ ప్లేస్ చూస్తేనే నాకు భయం అవుతుంది. అరే డివిడీ లాంటివి పెట్టుర్రా. అవునరా, మన అనుమానం నిజమే. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో చేతబడి చేస్తారు. అరే ఇది ఏం సప్పుడు రైడ్ ఓలో ఉన్నారా? కొంచెం ముంగడిపై చూద్దాం పారా. మనోజ్ గాడి చచ్చిపోయింది ఇక్కడనే రా. ఆ డివిడీ ఒకసారి ఇది ఒకప్పుడు రుద్రకి ఇచ్చిన చైన్ ఇక్కడికి ఎలా వచ్చింది? మనోజ్ని చంపింది రుద్రానా? ఖచ్చితంగా వాడే. అయితే ముందు రుద్రాని చంపాలి. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు. వాడు నిన్ను చంపేలోపే నువ్వే వాడిని చంపేయి. ఆ మనీ నాకు ఇచ్చి నీ ప్రాణం నువ్వు దక్కించుకో. మనోజ్ గారిని ఎందుకు చంపినవురా?
చంపుదామన్నమాట నిజమే, కానీ వాడిని చంపింది నేను కాదు. మరి నువ్వు కాకుండా మనల్ని చంపింది ఎవరు? మనోజ్ గారు ఎట్లా అనిపోయినరా? అటు రుద్రగాడు చంపలే, మరి ఎవరు చంపినట్టు? మనోజ్ గారిని ముచ్చట పక్కకు పెట్టు. మరి ఊర్లో ప్రతి ఆదివారం ఓడో ఒకటి చచ్చిపోతుంది, దానికోర్రా కారణం. దీనికి పరిష్కారం ఎలా దొరికేది? ఊరు గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? భాస్కర్ ఉన్నారా? మరి వెళ్ళి భాస్కర్ అడుగుదాం పద. ఊళ్ళో ప్రతి ఆదివారం ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఊరు గురించి పూర్తిగా తెలిసిన వారు మీరు ఒక్కడేనంట, అందుకే మీ దగ్గరకు వచ్చిన. దీనికి పరిష్కారం ఉంటే చెప్పండి. ప్రశ్నకు సమాధానం కావాలంటే ఊరి చివరిలో ఉన్న అడవిలో కాలగ్రంథాన్ని దక్కించుకోవాలి. మీరు వెతుకుతున్న సమాధానం ఆ కాలగ్రంథంలోనే ఉంది, కానీ ఆ కాలగ్రంథాన్ని దక్కించుకోవడం మీకు సాధ్యం కాదు. మరి దాన్ని దక్కించుకోవడం ఎలా? అది దక్కించుకోవాలంటే అమావాస్య నాడే సాధ్యం. రేపే అమావాస్య, తొందరగా వెళ్ళండి. సరే వెళ్ళొస్తాం. ఒకవైపు లోకాన్ని నాశనం చేయడానికి రుద్ర, కాలగ్రంథాన్ని దక్కించుకోవడానికి సమీర్. వీళ్ళిద్దరి ప్రయాణం ఒక మహాకాల యుద్ధం.